సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల పరిణామాల దృష్ట్యా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నేతృత్వంలో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆయన 200 కార్ల కాన్వాయ్తో సిద్దిపేటకు బయలుదేరారు. అదే సమయంలో రుణమాఫీపై కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రామ స్థాయి నుంచి రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవలే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రుణమాఫీపై వారు నడుస్తున్న వేళ ఇరు పార్టీలు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.